పరిశుద్ధుడైన దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధన సమయంలో మన కొరకాய் సిద్ధపరిచినటువంటి విలువైన దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకోవటం కొరకు ప్రభు సిద్ధపరిచిన దేవుని మాటలను మనం శ్రద్ధగా ధ్యానం చేసుకుని ఆయన సన్నిధానంలో ముందుకు కొనసాగేటువంటి వారంగా ఉందా. ఈరోజు దేవుడు మనకు అప్పగిస్తూ ఉన్నటువంటి విలువైన కొన్ని మాటలను మనము చదువుకుందాం. దైవ గ్రంథాన్ని ఓపెన్ చేసి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అలాగే ఈ వాక్య భాగం యొక్క ప్రత్యేకతలు, అలాగే కొన్ని విలువైన సంగతులు మనం దేవుని వాక్యములో నుండి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని యందు విశ్వాసము కలిగిన వారంగా మనము దేవునికి ఇవ్వవలసిన కొన్ని విలువైన విషయాలను జ్ఞాపకం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఆత్మీయతను కొనసాగించుకుంటున్నాము, కానీ మనలో జరగవలసిన కొన్ని విషయాలను మనం మర్చిపోతూ ఉన్నట్లుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలముగా ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన కొన్ని విధానాలను మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తున్నట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఈ ఒక్క మాట చాలు. ఎందుకంటే మనము నడిచే మార్గాలలో రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే రకరకాలైన ఆశలు, రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన తలంపులు మనిషి హృదయాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆ మనిషి హృదయమును భూలోక సంబంధమైనది ఏది కూడా జయించకూడదు. ఆ మనిషి హృదయం దేవుని ఏర్పాట్లో ఉండాలని దేవుడు ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు. అందుకే నా కుమారుడా లేకపోతే నా కుమార్తె నీ హృదయమును నాకిమ్ము. మన హృదయాలు దేవునికి అప్పగించుకోవాలి. మన హృదయాన్ని మన పరిధిలోనే ఉంచుకున్నామనుకోండి. అందుకే ఇర్మియా గ్రంథంలో ఆయన అంటున్నాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని కూడా చక్కగా వాక్యము తెలియజేస్తాము. మన దేవుడు ఎవరంటే హృదయాంతరేంద్రియములను ఎరిగిన దేవుడు, తర్వాత హృదయములను పరిశోధించు దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి మోసకరమైన హృదయమును మన స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ హృదయం మనలను ఎప్పుడు మోసగిస్తుందో తెలియదు.
అందుకొరకై దేవుని బిడ్డలముగా మనము విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన హృదయంపై అధికారము దేవునికి అప్పగించాలి. మన హృదయాన్ని దేవునికి అప్పగించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అలాగే నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని మార్గం మనకెప్పుడు ఇంపుగా ఉండాలి. దేవుని మార్గం మనకెప్పుడు ఆసక్తిగా ఉండాలి. దేవుని మార్గం మనకెప్పుడు ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. దేవుని మార్గం మనం పొందుకున్నందుకు పరిశుద్ధుడైన యేసు ప్రభువు మార్గమును దేవుడు మనకు అందించినందుకు మనం ఎప్పుడు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని ఆలోచనలు కొంత ఉంటున్నాయి, శరీర సంబంధమైన ఆలోచనలు కొంత ఉంటున్నాయి. ప్రియులారా, మనం దేవుని బిడ్డలముగా మన ఆలోచనలను దేవుని సంబంధంగానే కొనసాగించుకోవాలి. మన మార్గములు దేవుని సంబంధంగానే కొనసాగించుకోవాలి. మన కనుదృష్టి దేవుని సంబంధంగానే కొనసాగించుకోవాలి. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము గారు తన ప్రక్కన ఉన్నటువంటి లోతు గారితో మాట్లాడాడు. నువ్వు ఏ మార్గానికి వెళ్తావో మొదటగా నీవే నిర్ణయించుకోమన్నాడు. అయితే ప్రార్థన చేసుకోకుండా హృదయం ఎలా అయితే ప్రేరేపించిందో ఆ ప్రేరేపణ చొప్పున కన్ను ఆశించిన దాన్ని అతను కోరుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలా ఉందంట? కంటికి ఎంతో రమ్యంగా ఉందంట. ఒక విలువైనటువంటి ఏదేను వనమోలే ఉందంట ఆ ప్రాంతం అంతా. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా అతనికి ఒక శాపముగా మార్చబడ్డట్లుగా దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. ఈరోజు కన్ను ఆశించినట్లుగా మనం పరిగెత్తకూడదట. మనసు కోరినట్లుగా మనము ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదట. దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రార్థనాపూర్వకంగా మనం అడుగులు వేయటం ద్వారా నిజంగా దేవుని కార్యాలు మనం అనుభవించగలం. దేవుని కార్యాలలో ఉన్న గొప్పతనాన్ని సమాజానికి మనం చూపించగలమని చాలా చక్కగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మారిన విశ్వాసి మారణ విశ్వాసి. మారిన విశ్వాసి ప్రతి విషయంలో మాదిరి, మారణ విశ్వాసి ప్రతి విషయంలో తన ఇష్టం. చూడండి, మారిన విశ్వాసి ఎలా ఉండాలి? చూడండి, గొంగుళి పురుగు ప్రారంభ దశ అందరికీ అసహాయాన్ని కలిగిస్తుంది. కానీ చీతాకోకగా మారిన తర్వాత, చీతాకోక చిలుకగా మారిన తర్వాత అందరికీ ఇష్టంగా ఉంటుంది. కానీ తన మొదటి జీవితం అందరికీ అయిష్టంగా ఉంటుంది. తను మార్పు చెందిన జీవితం అందరికీ ఇష్టంగా ఉంటుంది. అలాగే మనము కూడా ఒకప్పుడు గొంగిళి పురుగు లాంటి వారం, మార్పు లేని వాళ్ళం, ఆలోచనలు ఇష్టానుసారంగా ఉండవచ్చు. కానీ మనం మారిన తర్వాత, చీతాకోక చిలుక రూపాన్ని ధరించిన తర్వాత ఆ విధానం వేరు, గొంగిళి పురుగుగా ఉన్నప్పుడు ఆ విధానము వేరు. అలాగే మనము విశ్వాసులంగా మారకముందు ఆ విధానం వేరు, మనం విశ్వాసులంగా మారిన తర్వాత ఈ విధానము వేరుగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు బ్లెస్ చేయాలి. ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు ప్రోత్సహించాలి. గమనించండి, ఎందుకంటే ఒక మాట కుగురదీస్తుంది, ఒక మాట గొప్ప అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన విధానాలను, మన ఆలోచనలను ముందుకు నడిపించుకోవలసిన వారమై ఉన్నామని చక్కగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మరి దేవుడు మన దగ్గర
చాలా డబ్బు పెట్టి సేవ చేయమన్నాడు అనుకోండి, ఇప్పుడు దేవుడు జాగ్రత్త గమనించండి, మన దగ్గర ఉన్న డబ్బును కోరతాడా, మన దగ్గర ఉన్న హృదయాన్ని కోరతాడా? ఖచ్చితంగా దేవుడు మన దగ్గర ఉన్న డబ్బు కంటే కూడా దేవుడు ఏం కోరతాడు? మన హృదయాన్ని దేవుడు కోరతాడు. మన హృదయం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆ హృదయమే చెప్పుద్ది నువ్వు దేవుని కొరకు ఎలా ఉన్నావు, దేవుని కొరకు ఏమిస్తున్నావు, దేవుని కొరకు ఎంత పని చేస్తున్నావు, నీ కొరకు నువ్వు ఎంత పని చేసుకుంటున్నావు. ఇవన్నీ మనకు ఎవరు జ్ఞాపకం చేస్తారు? హృదయం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమంది అనుకుంటారు ఒంటరిగా చేలో తన పని తను చూడు ఎలా చేసుకుంటుందో అనుకుంటారు. కానీ తను ఒంటరిగా చేయదు ఆ పని. తన మనసుతో మాట్లాడుతూ, తన మనసు తనతో మాట్లాడుతూ వారు శారీరకంగా చేస్తున్న పనిలో కొనసాగుతూ ఉంటారన్నమాట. కొన్ని సందర్భాలలో మన పని మీద ఉండవలసిన ఆ దృష్టి, ప్రజెంట్ పని మీద ఉండవలసిన దృష్టి జరగవలసిన పని మీదో, జరగబోయే పని మీదో, ఏదేదో ఆలోచనలతో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామనుకోండి, అప్పుడు పరిస్థితులు చాలా విషాదకరంగా మారతాయి అనే వాస్తవాన్ని కూడా ఆలోచించండి. కొంచెం బాధ్యతలు ఎరిగిన వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు రోడ్డు మీద దృష్టి పెట్టం. అక్కడికి వెళ్ళవలసిన పనో, లేకపోతే తన జీవితంలో సాధించవలసిన పనో, తను ఎదుర్కొంటున్న సమస్యలో తను వెళ్తున్న పని అవుతుందో లేదో రకరకాల ఆలోచనలతో కొనసాగిస్తూ ఉంటాం. తెలియని రీతిలో జరగవలసినవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా మన హృదయమును మనము రకరకాలైనటువంటి ఆలోచనలతో నింపుకుంటూ గలిబిలి చెందటం కంటే దేవుని వాగ్దాన ప్రకారము మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మనం చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఆయన అన్యాయస్తుడు కాదు. తగిన సమయం వచ్చినప్పుడు మన కొరకు దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో తప్పకుండా మన కొరకు దేవుడు సిద్ధపరిచినవి సమస్తమును చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఏమన్నాడు భక్తుడు? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకోను. ఈ లోకములో మన జీవితంలో మనము ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అని చెప్పి మనం ఎన్నో ఆశలతో, ఆలోచనలతో మనం పరిగెడుతూ ఉంటాం పిల్లగా. కానీ మన జీవితంలో మనము ఏమి చేయగలమో, ఏమి చేయలేమో మనం ఊహించినంతగా మన జీవితాల్లో మనమేమి ఫలితాలను పొందలేకపోవచ్చు, ఫలితాలను అనుభవించకపోవచ్చు. కానీ దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు, ఈ లోకంలో నడిచినప్పుడు మాత్రం తప్పకుండా దేవుని ప్రణాళికలో ఉన్నది మనం అనుభవించడానికి దేవుడు ఆయన ప్రణాళికను ఏర్పరుస్తాడు.
అనే వాస్తవాన్ని మాత్రం గమనించవలసిందిగా దేవుని యొక్క వాక్యం చక్కగా తెలియజేస్తూ ఉంది. అందుకని మన హృదయాన్ని దేవునికి సమర్పించి మనం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు తప్పకుండా మన విశ్వాసమును, మన యొక్క ఓర్పును, మన యొక్క సహనాన్ని గమనించిన దేవుడు సమాజంలో తల ఎత్తుకొని నిలబెట్టి నడిపించగలడు. అప్పటి వరకు మనకేం అవసరం? ఓర్పు అవసరం. నిబ్బరము కలిగి లోకములో మనం దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేయడం అవసరం. కష్టాల్లో ఉన్నప్పుడు నిబ్బరము కలిగి దేవుని వైపు చూడటం ఎంత ముఖ్యమో, అలాగే సంతోషకరమైన సమయంలో దేవుడు మేలు చేసినప్పుడు మనం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం కూడా అంతే ముఖ్యం. దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ప్రియులారా, మన హృదయాన్ని మనం దేవునికి అప్పగించినప్పుడు, దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఎందుకంటే హృదయం ఎంత మోసకరమైందో బైబిల్ ఇంకొక మాట ఉంది, ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. తప్పకుండా మన హృదయంలో ఉన్న ఆలోచన దేవుని చిత్తానుసారమైందా, మన స్వార్థపూరితమైందా కూడా దేవునికి బాగా తెలుసు. అందుకే ప్రియులారా, మన హృదయంలో ఉన్న ఆలోచనను బట్టి దేవుడు తప్పకుండా ప్రతిఫలాలను దయచేస్తాడు. అందుకే మనల్ని బలపరిచేది ఎవరు? మనం నమ్మిన దేవుడు. మనలను స్థిరపరిచేది ఎవడు? మనం నమ్మిన దేవుడు. ఈ లోకములో ఆయన సాక్షిగా మనలను నిలబెట్టి నడిపించగలిగింది ఎవరంటే మనం నమ్మిన దేవుడే. కనుక మనం చేసే పనిలో కష్టాలైనా, లాభాలైనా, లేకపోతే నష్టాలైనా గమనించండి. చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు ఫలితాలతో నింపుతాడు. అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేసుకుంటూ మన హృదయాన్ని దేవుని సమర్పణలో ముందుకు కొనసాగినట్లయితే తప్పకుండా దేవుడు స్థిరపరిచి తన ప్రణాళికలో నడిపించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే భక్తుడు చక్కగా ఎలా పడాడు? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, ఆ పక్షములాచి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోవు. దేవుని ప్రణాళికలో ఆయన సిద్ధపరిచిన ఈవులతో మనము వర్ధిల్లాలన్నా, సమస్యను ఎదుర్కొని పరీక్షలలో విజయాలను సాధించాలన్నా గమనించండి. దేవుని బిడ్డగా మారిన తర్వాత ఆయనకు మనం ఏమి ఇవ్వాలి? ఎప్పటివరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఇవే. దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అలాగే మన దృష్టి అంతా కూడా ఎవరోకి మళ్ళించాలంటే దేవుని వైపు మాత్రమే మన దృష్టి అంతా మళ్ళించవలసిన వారమై ఉన్నాం. ప్రతి విషయంలో కూడా దేవుని పేరట మనము కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో. ఈరోజు చాలామందికి తృప్తి ఉండటం లేదు. ఒకసారి నేను ఈ మాటలు చూపిస్తున్నా చూడండి. కీర్తనల గ్రంథము 30 అధ్యాయము 4వ వచనము.
మరి ఇంకొకళ్ళు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఈ రెండు రిఫరెన్స్ల్లో మనం ఒక అద్భుతమైన వివరణ మనం గమనించవచ్చు. ఒకసారి కీర్తనల గ్రంథము 30వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. ఈ రెండు చక్కని వివరణ దేవుడు తెలియజేస్తున్నాడు కృతజ్ఞత అనుభవాల గురించి. చెప్పమ్మా. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి స్తోత్రాలు చెల్లించాలంటే మనం చాలా విలువైనటువంటి తృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే మనం ప్రతి విషయంలో దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించగలుగుతాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలములు అర్పించదము. అంటే ఇక్కడే మనమేం గమనిస్తున్నాం? కృతజ్ఞతా భావం. మనం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతా భావాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన చేసిన ప్రతి చిన్న మేలుకు కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది ఎలా భావిస్తారు? ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి ఒక 50 రూపాయలు రుణం ఉన్నావనుకోండి, నీ దగ్గర ఒక 70 రూపాయలు ఉన్నాయనుకోండి, నువ్వు అవతల వ్యక్తికి 50 ఇచ్చావనుకోండి, నీ దగ్గర ఇంకెంత ఉంటాయి? నీ దగ్గర ఇంకెంత ఉంటాయి? ఒక 70 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి. అవతల వ్యక్తికి నువ్వు ఒక 50 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వగలిగే విధంగా ఉన్నావా, ఇవ్వలేని విధంగా ఉన్నావా? నా మాట అర్థమైందా? అవతల వ్యక్తికి నువ్వు 50 రూపాయలు ఇవ్వాలి. నీ దగ్గర ఎంత ఉన్నాయి? 70 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నావా, ఇవ్వలేని స్థితిలో ఉన్నావా? ఇవ్వగలిగిన స్థితిలోనే ఉన్నావు. అంటే 50 రూపాయలు ఇవ్వంగా ఇంక నీ దగ్గర ఎంత ఉంటాయి? 20 రూపాయలు ఉంటాయి. కానీ ఈరోజు మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? అమ్మో 50 పోతే ఇంక నా దగ్గర ఎంత ఉంటాయి? 20 కదా. అంటే అక్కడ మానవ జీవితానికి ఏమి లేదండి? మానవ జీవితానికి ఏం లేదు? తృప్తి లేదు, కృతజ్ఞత భావం లేదు. అందుకే కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి దేవుడు గొప్ప దీవెనలతో నింపుతానని దేవుని వాక్యము తెలియజేస్తాం. తృప్తి కలిగిన జీవితం, దేవుడు మనకిచ్చిన దాంతో సంతోషించే జీవితం, ఎదుటి వాళ్ళ యొక్క రుణాలను మనము తీర్చుకోవాలనే తాపత్రయం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అంటే లేనప్పుడు నువ్వేం చేయలేవు. నేను ఉదాహరణ చెప్పాను కదా, నీ దగ్గర 70 రూపాయలు ఉన్నాయి, ఎదుటి వానికి 50 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావా లేదా? అమ్మో ఇప్పుడే ఇస్తే ఎలా, ఇంకొక 30 రూపాయలు అయితే 100 రూపాయలు అవుతాయి కదా అనే ఆలోచన నీకున్నదనుకోండి, ఇక నువ్వు ఆ వ్యక్తికి నువ్వు 50 ఇవ్వగలుగుతావా? ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నా నీకు ఇంకొక 30 వేస్తే 100 రూపాయలు అయితే అనే ఆలోచన ఉంటుంది. కానీ అయ్యో ఆ 50 ఇస్తే నాకు ఇంకొక 20 ఉంటాయి, ఎదుటి వ్యక్తి రుణాలు నేను తీర్చుకున్న వ్యక్తిని అవుతాను, ఎప్పుడు నా పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదనే భావన ఈరోజు 90% లేదండి. అవసరతలో ఉన్నప్పుడు ఒక రకమైన మైండ్, అవసరం తీరిన తర్వాత ఒక రకమైన మైండ్. ఇది ఒక హృదయం. కొంతమంది హృదయములు ఉంటాయి ధనవంతుల్లాగా ఉంటాయి. ఎలాగ ధనవంతుడు ఎలా ఉంటున్నాడు? నా ప్రాణమా, మొట్టమొదటి మాట నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగు, నా ప్రాణమా సుఖించు. ఇక నేను నా ప్రాణము, నేను నా ప్రాణము అనేటువంటి భావనలో ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళే అభివృద్ధి చెందాలి, ఎదుటి వాళ్ళు కొంచెం అభివృద్ధి చెందినా ఓర్చుకోలేని పద్ధతుల్లో ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ హృదయం సరి చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఏమండి? కృతజ్ఞతా భావం లేని హృదయం, కృతజ్ఞతా భావంతో
మార్చుకోవాల్సిన ఆలోచన కలిగి ఉండవలసిందిగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి భావాలు, ఇలాంటి ఆలోచనలు ఏమండి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందంటే దేవుని బిడ్డలుగా మారిన వాళ్లకు ఉన్నది. మారినవాడు అవకాశవాదిగా ఈ లోకంలో జీవిస్తాడు, కానీ మారిన వారు మాత్రం దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటానికి ప్రతి విషయంలో ప్రయత్నం చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అలాగే దేవుని బిడ్డ ఎప్పుడు తెర వెనుకుండాలి, దేవుణ్ణి ముందు పెట్టి మహిమా ఘనత ప్రభావాలు ఆయనకు వచ్చే విధంగా జీవించాలి లోకంలో. అలా ఉన్నామా? లేకపోతే మనల్ని ముందు పెట్టుకుంటాం, దేవుణ్ణి వెనుక పెడతాం. ఆ స్వభావాలు కూడా మనకు చాలా ప్రమాదాన్ని కొని తెచ్చి పెడతాయి. అలాంటి భావన మనలో నుండి మనం తీసివేసుకోవాలి. లాస్ట్ మాటగా చెప్తున్నాం, కీర్తనల గ్రంథము 29వ కీర్తన 2వ శరణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఘనత ఎవరికి రావాలి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును, అది యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకే మనం చెల్లించాలి. ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు చెందవలసిన ప్రభావం మనుషులమైన మనం పొందుకోవటానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అంటే ఆయన గణపరిస్తే అది గొప్ప. మనల్ని మనం గణపరచుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు దేవుని నామాన్ని మనము బలహీనపరిచినట్లు అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. గమనించండి, కొంతమంది తెలివి కలిగినటువంటి చిన్న బిడ్డలు ఏం చేస్తారంటే, ఎవరైనా పెద్దవాళ్ళు అక్కడ పప్పులుండి తీసుకోండి అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కాదు నువ్వే పెట్టు, నాకు నువ్వే పెట్టు అంటారు. వాళ్ళు వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నము చేయరు. ఎందుకో తెలుసా? వాళ్ళు తీసుకుంటే కొంచెమే వస్తాయి, కానీ పెద్దోళ్ళు పెడితే వాళ్ళ యొక్క దోసడి పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తాయి అనేటువంటి భావన కలిగి ఉంటాడు కొంతమంది. మనము కూడా దేవుని ఎదుట ఎలాంటి మనసు కలిగి ఉండాలి చెప్పడమ్మా? మనము కూడా దేవుని ఎదుట ఎలాంటి మనసు కలిగి ఉండాలి? చిన్నబిడ్డల మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే మన చేతులతో మనం దీవెన తీసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. మనం తీసుకునే దీవెనకు కొలతలు ఉంటాయి అమ్మా, అవునా? కానీ దేవుడిచ్చే దీవెనకు కొలతలే ఉండవు. అందుకే మనము ఆయన ద్వారా దీవెన పొందాలి. ఈ లోకంలో ఘనత ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. దేవుని ఎవరి ద్వారా పొందాలి? ఆయన ద్వారా మనము దీవెన పొందాలి. ఘనత ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి అనే వాస్తవాన్ని మీరు గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన బలమైన దేవుడు, ఆయన చేతులు దీవించటానికి కొలతలేనివిగా ఉన్నాయి. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర ఆలకించడానికి నా చెవులు మందంగా లేవు, నేను దీవించడానికి నా చేతులు కురచగా లేవు. నీకంటే నేనెంతో బలమైన దేవుణ్ణి, నా బలము చాలా గొప్పది, నాకున్న బలములు నేను నీకు కొంత ఇవ్వటానికి నాకేమాత్రమో ఇబ్బంది లేదని ప్రభు చెప్తున్నాడు. అందుకే 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావమగలది. కాబట్టి ప్రియులారా, ఆయన స్వరము వినగలగాలంటే మన హృదయం ఆయనకు మనము ఇవ్వగలగాలి. అలా విశ్వాసి ఉండగలిగినప్పుడే ఈ అనుభవాలన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఫైనల్గా ఒక మాట నేను చూపించి ముగిస్తాను. చూడండి, 11వ వచనంలో ప్రభు ఇలా తెలియజేస్తున్నాడు. 11వ వచనం, కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనం శరణము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈరోజు మన తపన, మన పరుగు, మన ప్రయాస ఇవన్నీ దేని కొరకండి? దేని కొరకు?
ఆశీర్వాదం కోసం. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరి ద్వారా సంపాదించుకోగలం? బలమైన దేవుని ద్వారా సంపాదించుకోగలం. ఇక్కడ మీరు గమనించండి, చాలా శ్రద్ధగా వినండి. బలానికి ఆశీర్వాదానికి మధ్యలో ఏముంది? ఇప్పుడు చదవబడిన వాక్యంలో బలము ఫస్ట్ ఉంది, లాస్ట్లో ఆశీర్వాదం ఉంది. బలానికి ఆశీర్వాదానికి మధ్యలో ఏముంది? చదవలేదా? బలానికి ఆశీర్వాదానికి మధ్యలో ఏముంది? సమాధానం ఉంది. ఈరోజు సమాధానం చాలా ప్రాముఖ్యమైంది. సమాధానం అనేటువంటిది మన జీవితంలో లేకపోతే ఎవరితో మనం స్నేహం చేయలేం, ఎవరితో మనం మంచిగా ఉండలేం. అందరూ మన దృష్టికి చెడ్డవాళ్ళలాగానే కనపడతారు. వాళ్ళు మనల్ని ఏం చేయరు, మనం వాళ్ళమేం చెయ్యం. కానీ వాళ్ళు మన దృష్టికి మాత్రం మంచివారు కానట్టుగానే కనపడతారు. మంచివారు కాని వాళ్ళు కాదండి. మనలో సమాధానం లేనప్పుడు మన ముందువారు, వెనకవారు, పక్కవారు అందరూ మనకు ఎలా కనపడతారు? మంచివారు కానట్టే కనపడతారనమాట. అందుకే ప్రియులారా, కష్టకాలంలో నా కష్టాలు తీరుస్తారా అని ఎవరైనా అడిగితే ఎవరు తీరుస్తారండి? ఎవరో తీర్చరు. కానీ ఆ కష్టాల్లో నుండి మనలను తప్పించగలిగింది ఎవరంటే మన హృదయ ఆశలగిన దేవుడు. మన సమస్యలో నుండి ఎవరు మనల్ని విడిపించగలరంటే మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, మనకు కావాల్సిన ఏదైనా ఒకటి సాధించాలంటే దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. మనకు కావలసిన వస్తువు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే దాని వెనుక ఎంతో అప్పు ఉంటుంది. మనకు కావలసిన ఒక గృహము మన స్టైల్లో మనం కట్టుకోవాలంటే కంపల్సరిగా దాని వెనక వల్ల ఏముంటుంది? అప్పు ఉంటుంది. మనకు కావలసిన ఒక వస్తువు మనం కొనుక్కోవాలంటే దాని వెనక ఏముంటుందండి? అప్పు ఉంటుంది. అలాగే దాని నుండి మనం విడుదల పొందటానికి దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదించాలి. అప్పుడు వరకు మనకేం అవసరం? సమాధానము అవసరం, ఓర్పు అవసరం. అది ఎవరు కలిగించగలరు? దేవుడు మాత్రమే కలిగించగలరు. మన బలం మనకు ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు, మన బలం మనకున్న సమస్యల మీద ఆధిపత్యాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ గమనించండి, బలమైన మన దేవుడు మాత్రం ప్రతిదానిని కంట్రోల్లో ఉంచి మనల్ని నడిపించగలడు, అనుకున్న దానిని సాధించే విధంగా సహాయం చేయగలడు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డగా ఈ లోకంలో ఆయనకి ఇవ్వాల్సింది మనం ఇస్తున్నాం కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనలను ఎలా బ్యాలెన్స్గా ఉంచాలో, ఎలా మనలో నడిపించాలో, ఏ విషయాల్లో సమాధానార్థమైన స్థితిని మనం కలిగి ఉండాలో, ఏ విషయాల్లో మనం బలహీనులుగా ఉంటున్నామో ఆ విషయాల్లో ఎలా దేవుడు మనల్ని బలపరచాలో అన్నిటినీ దేవుడు సమకూర్చి నడిపించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ ఒకటి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, అదేంటో తెలుసా? మనం దేవుని బిడ్డలం. మన ఆలోచనలు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి, అంతే తప్ప ఎదుటి వారిని మనం తొందరపడి మాట్లాడినంత మాత్రాన ఏమండి దాని వలన ఏ ప్రయోజనమో లేదు. మనల్ని మనం దేవునికి అప్పగించుకొని మనమేంటో, మన పరిస్థితి ఏంటో, మనం ఎలా అభివృద్ధి చెందాలో, ఈ పరిస్థితులను ఎలా విడుదల పొందాలో అనే ఆలోచనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. అలాగే ఎవరైనా ఒక సమస్యని దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో నుండి నీ దృష్టికి తీసుకొచ్చిన సమస్య నుండి వారు విడుదల పొందే విధంగా ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకుంది. నీ చేత అయితే కొంత సహాయం చేయి, చేత కాకపోతే ఆ సమస్య కొరకు ప్రార్థన చేయి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తప్పకుండా కార్యాలు చేయగలడో, అద్భుతాలు చేయగలడో, తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించగలడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డగా మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. దేవుని బిడ్డగా కృతజ్ఞత భావానికి కలిగి ఉండాలి. దేవుని బిడ్డగా విలువైన ఘనత దేవునికే ఇవ్వాలి. తద్వారా దేవుడు మన పట్ల ఏ ఆశీర్వాదం అయితే సిద్ధపరిచాడో ఆ ఆశీర్వాదము నీకు, నీ బిడ్డలకు,
నీ కుటుంబానికి, నువ్వు చేయ పనుల్లో, నీ ప్రతి ఆలోచనలో, నీ ప్రతి విధమైన అవసరతల్లో దేవుడు సమృద్ధినిచ్చే ముందుకు నడిపించగలిగిన శక్తిమంతుడు. అలాగున్న దేవుని ప్రణాళికలో నిలిచిండి అడుగులు ముందుకు వేయటానికి ఆయన సహాయము ఎల్లప్పుడూ మనందరితో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నడిపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మా ప్రతి ప్రయాస, మా ప్రతి ఆలోచన, మా ప్రతి హృదయ తలంపులు మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నడిపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పరిస్థితి మీకు తెలుసు, మా ఆలోచన మీకు తెలుసు, మా తలంపులు మీకు తెలుసు దేవా. మా హృదయములు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరని మీరు ఇచ్చిన వాగ్దానం. వాక్యానుసారముగా ప్రభా మిమ్మల్ని చూస్తూ మీ మహిమలను గురించి తెలుసుకుంటూ అనుదినము ఆత్మీయతలో నమ్మకస్తుడిగా ముందు కొనసాగే ఒక అద్భుతమైన మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని ప్రతి బిడ్డ కలిగి ఉండటానికి కృపను గురిస్తూ రమ్మని, ఎత్తబడిన నీ మాటలు బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి నడిపిస్తూ రమ్మని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థన చేయొచ్చు మిక్కిలి వినయమతో అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.